తెలుగుదేశం నాయకుడిగా ఈ 5 ఏళ్ల పాటు ఆయన ఎదుర్కొన్నంత ఒత్తిడి వాళ్ళ జిల్లాలో ఐ నో పర్సనలీ నిజంగా చాలా ఇబ్బందులు కష్టాలు పడ్డారు. సరే ఇప్పుడు కొంచెం కొంచెం కోలుకుంటున్న పరిస్థితి అనుకోండి. రైట్. మీ పార్టీ సరే మీరు ఇన్ని పడ్డారు, ఇవాళ అధికారంలోకి వచ్చారు కూటమిగా. ఆయన ఏదో పరామర్శకు వెళ్ళాడు, శవాలు ఉంటేనే ఆయన దిగుతాడు, అప్పుడే వాళ్తాడు, ఇలాంటి మాటలు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? వై డోంట్ యూ రెగ్యులేట్ యువర్ ఈ లింగ్విస్టిక్ స్కిల్స్ అండి? సార్ ఇప్పుడు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి అదేవిధంగా మీకు 99 స్వీచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభోదయం తెలియజేసుకుంటూ, నేను ఇప్పుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళడాన్ని ఎవరు తప్పుపట్టడం లేదు, పరామర్శించవచ్చు. అదే సేమ్ టైంలో ఇప్పుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ నుండి తాడేపల్లికి వచ్చాడు, తాడేపల్లి నుండి పులివెందలకు వచ్చాడు. పులివెందలకు వచ్చిన తర్వాత పులివెందల్లో ఉన్నటువంటి సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అక్కడ వర్క్ చేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ గోల్డ్ వెలబోస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మేము వర్క్ చేశాము, మాకు ఇంతవరకు డబ్బులు రిలీజ్ చేయలేదు, ఏంది మా పరిస్థితి అనేసి వాళ్ళ మీద ఒక ఎంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. దాని తర్వాత భారతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు వాళ్ళందరూ, అక్కడ వచ్చేసిన వాళ్ళందరూ. మేము ఇంతవరకు చేసామమ్మా, ఏం చేయాలా మేము, మా పరిస్థితి ఏంది, మనం ఇంత ఘోరంగా ఓడిపోయాము, మీరు ఓడిపోతామని మీకు ముందే తెలుసు కదా, మాకు రావాల్సినటువంటి నిధులు కాంట్రాక్ట్ చేసినటువంటి నిధులన్నీ కూడా రిలీజ్ చేసి ఉండొచ్చు కదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఆయన మాట్లాడారు. వాళ్ళందరూ కూడా మాట్లాడినారు. ఆ దెబ్బకు తట్టుకోలేకుండా ఆ నుండి బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి దాదాపు 5 సంవత్సరాలు అయింది. ఈయన ఈ అధికారం వచ్చినప్పటి నుండి బెంగళూరు ప్యాలెస్ ముఖం చూడలా. ఒకటైనా బెంగళూరుకి వెళ్ళినాడు. తాడేపల్లిలో ఉండలేము, మన నియోజకవర్గంలో ఉందాం అనుకుంటే పుట్టినూరులో ఏడా ఉండేయలేదు, మనం ఇంకా మనకు అదే చరణ్ అని ఆడికి వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఆడికి కూడా పోయారు. అంటే చిన్న చిన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని నమ్మి వర్క్ చేసుకున్న వాళ్ళందరూ ఇబ్బంది పడిపోయినారు, ఆడికి పోయినారు. ఆడికి పోతే ఆడేదో వాళ్ళు మాట్లాడడం, ఈ లోపలికి వెళ్ళిపోవడం జరిగిపోయింది. మీరు ఇప్పుడు ఆడ చనిపోయింది కూడా ఎవరు, వినుకొండలో ఇద్దరు కూడా మీ కార్యకర్తలే, ఒకరినొకరు నరుక్కున్నారు. వాళ్ళు కూడా ఏంది, ఒకడు తాగేసినాడు, ఇంకొకడు ఏదో బైక్ తగలబెట్టినాడు అని చెప్పి ఆ కోపాన్ని పెట్టుకొని వాడు నరికేశాడు. ఈ రోజే మీరు ఉట్టా పుట్టిన పరిగెత్తి దిగైపోతే మిమ్మల్ని నమ్ముకొని కాంట్రాక్ట్ చేసిన వాళ్ళు, మీరు చెప్తానే వెంటనే చేసిన వాళ్ళు కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి మీ మాట ప్రకారం చేసిన వాళ్ళు వాళ్ళ పక్షాన కూడా మీరు నిలబడి మాట్లాడి ఉండొచ్చు కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా, పులివెందల ఎమ్మెల్యేగా మీ హోదాని మీరు, అంటే ఒక ఎమ్మెల్యే అయితే మాత్రం మీరు అసెంబ్లీకి రాకూడదు, అసెంబ్లీలో మాట్లాడకూడదు, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వెళ్ళిపోవాలి. ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే అక్కడ కూర్చోవాలన్నా, ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజల్లో ఓటమి గెలుపు అనేది సహజం. ఓడిపోతారు, గెలుస్తారు. మాకు 23 సీట్లు ఇచ్చారు లాస్ట్ టైము. 23 సీట్లు ఇచ్చినారైనా మేమన్నా పారిపోయి పరిగెత్తిపోయినాం అసెంబ్లీలో. మీరు ఎన్ని అవమానాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము అసెంబ్లీలో ఉన్నాం కదా. చివరికి లాస్ట్కి ఏం చేస్తారు, చంద్రబాబు గారు ఇంకా ఏం చెప్పినా అసెంబ్లీ వదిలి వెళ్ళట్టుగా లేదు కాబట్టి వ్యక్తిగత దోషం చేద్దామని చెప్పి వ్యక్తిగతంగా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి, మహా తల్లిని తీసుకొచ్చి మీరు మాట్లాడుతుంది, మీరు మాట్లాడే ఆయన తరివేసేటట్టు చేస్తుంది. అయినా మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉన్నాం. మీరు చేయండి పోరాటం, ఏమైపోతుంది. ఇప్పుడు మనం అందరూ అనేది ఏమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే కాదండి, అందరూ కూడా టోటల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా ఒక మైండ్ సెట్కి వచ్చేసినారు. ఈ వైసీపీ పార్టీ అనేది శవాల మీద పుట్టిన పార్టీ, శవాల మీదనే పెరుగుతా ఉంది. రాజశేఖర రెడ్డి గారి శవం మీద పుట్టింది. రాజశేఖర రెడ్డి గారి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించిన నేను ముఖ్యమంత్రి కావాలని. ఆ శవాల మీద పుట్టింది వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారి శవం మీద చెట్టు అయింది. ఎక్కడైతే పుట్టిందో అదే విధంగా చెట్టు అయింది వివేకానంద రెడ్డి గారి శవం మీద. 2024లో ఏదన్నా దొరుకుతుందేమో శవం అని చూశారు. 2024లో ఈయనకు అందుబాటులో ఏది శవం దొరకలా. ఎవరినో ఒకరిని వేసేద్దాము అనుకున్నారు. అందరూ కూడా వీళ్ళ దెబ్బకు భయపడి ఆ పులివెందుల తాడేపల్లి ప్యాలెస్ వదిలేసి
విదేశాలకు లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ శవాల మీద పుట్టిన పార్టీ కిందికి వెళ్ళిపోయింది. ఈ రోజు మళ్ళా మీరు గమనించాల్సింది ఒకటి, మీరు 5 సంవత్సరాల కాలంలో నిన్న ఏందో ఆయన నిద్రపోయి కుంభకర్ణుడు నిద్రపోతాడే, కుంభకర్ణుడు లాగా నిద్రపోయి ఆవురావురని మెలకు వచ్చేసి వెంటనే లేచేసి అన్యాయం జరిగిపోతా ఉంది రాష్ట్రంలో, శాంతి భద్రతలు దెబ్బతినేసినాయి, శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి అని చెప్పేసి ఇన్ని రోజులు నిద్రపోతా ఉంది ఈ రోజు మెలకు వచ్చేసి లేచి అంటున్నారే. 5 సంవత్సరాలలో మీరు చేసిన ఘనకార్యం ఏందండి? శాంతి భద్రతల్లో క్షీణించిపోయినాయి. ఇప్పుడు 5 సంవత్సరాల్లో మీరు ఎన్ని చేశారు? ఇప్పుడు అదే పల్నాడులో చంద్రయ్య అనేటువంటి మా కార్యకర్తని జై జగన్ అనలేదని చెప్పి ఏటను కోసినట్టు కోస్తే గొంతు ఏటను కోసినట్టు దారుణంగా, అతి దారుణంగా, కిరాతకంగా 4-5 మంది కూర్చొని గొంతు కోసారే. ఆ రోజు ఎక్కడ పోయిందండి? ఈ ఏడుపులన్నీ ఎక్కడ పోయినాయి ఆ రోజు? అదే విధంగా ఇప్పుడు త్రిపురాల్ని మీ పార్టీ ఎంపీ ఆయన ట్రైన్ లో పోతా ఉంటే ఆయన ట్రైన్ లో పోయి నేరుగా ఎత్తుకొని వచ్చేసి ఆయన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేదండి ఇంతవరకు. నేనైతే ప్రపంచంలోనే ఎక్కడా కూడా సొంత పార్టీ ఒక ఎంపీని మీరు అలాగా తీసుకొని వచ్చేసి కళ్ళకు గంతలు కొట్టి కాళ్ళ మీద కొట్టి ఆయన మీద ఛాతి మీద కూర్చొని నొక్కేసి నేను అవన్నీ గతంలో జరిగాయి కాబట్టే నాయుడు గారు వాళ్ళు 11కి పరిమితం అయ్యారు. ఇవాళ ఆయన ఏదో పరామర్శకు వెళ్తున్నాడు, రాకపోతే రాలేదంటారు, వస్తే ఏమో శవాల దగ్గరికి వెళ్తున్నాడు అంటారు. ఎలాగండి? ఆయన ఏదో మొత్తానికి జనంలోకి వస్తున్నాడుగా. జనం లేకంటే ఇట్టగా సార్ రావాల్సింది. సరే, వాళ్ళకి మాన్యువల్ ఇవ్వండి, జనంలోకి ఎలా వెళ్ళాలో అనేది మాన్యువల్ అండి. మీకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. కాదు, మీరు మాన్యువల్ ఇచ్చి వైసీపీ నాయకులు ఎలా జనంలోకి రావాలి, వాళ్ళు ఎలా మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఏ సమయంలో టైం టేబుల్ ఇచ్చేయండి, దాని ప్రకారం ఫాలో అయిపోతారు. పంచాయతీ ఉండదు. మేము ఇవ్వాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళ పార్టీ నాయకులే, వాళ్ళ పార్టీకి వర్క్ చేసిన వాళ్ళే, వాళ్ళ పార్టీకి కాంట్రాక్ట్ చేసిన వాళ్ళే వచ్చారు. ఏది ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే వచ్చారు వాళ్ళందరూ కూడా. తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చినారు. ఆడ నుండి నువ్వు పులివెందుల పరిగెత్తి వచ్చేసి పులివెందులకు వచ్చి ఆడ నుండి బెంగళూరు పరిగెత్తిపోతే ఆడ బెంగళూరుకి వచ్చి నువ్వు ఎలా జనాల్లోకి రావాలరా నాయనా బాబు? నువ్వు ఆకాశంలో తిరుగుతా ఉంటివి, కింద అడుగు పెట్టకుండా పరదాలు చాటును తిరిగినావు. మా బాధలు చూడు, కళ్ళు తెరువు. ఇప్పుడన్నా ప్రతిపక్షం పాత్ర కూడా లేకుండా పోయింది. ఎమ్మెల్యేగా ఉండవు నువ్వు. ఎమ్మెల్యేగా అన్నా, ఎమ్మెల్యే హోదాలో అన్నా మా బాధలు చూడు. మాకు మిమ్మల్ని నమ్ముకొని ఇంతంత పనులు చేశాము, ఇన్ని వర్కులు చేశాము, మా గతి ఏంది అని చెప్పి అన్నారు వాళ్ళందరూ. ఆ విధంగా వెళ్ళు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా నాయుడు గారు. సమస్యలన్నింటినీ కూడా నేను తీరుస్తాను, మీ పక్షాన నేను నిలబడతాను. మీ ఆర్థికంగా, మానసికంగా ఏదైతే మీరు రైట్ సురేంద్ర నాయుడు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా ఒకసారి. చెప్పండి. రైట్, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి మెరుపుల మహేష్ గారి దగ్గరికి వెళ్దామండి, జనసేన నాయకులు. హోప్ మహేష్ గారు, వర్షాల